కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంచనాలు పెరగడం అంటే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే. హైప్ క్రియేట్ అయితే భారీ ఓపెనింగ్స్ వచ్చినా దానికి తగ్గట్లే రిస్క్ కూడా ఉంటుంది. అఖండ 2 పై పెరుగుతున్న అంచనాలు ఫ్యాన్స్ లో జోష్ తో పాటు మరోవైపు భయం కూడా పెంచుతోంది. అదెలాగో చూద్దామా? బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్స్ కు ఆసక్తే. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ కావడం, అందరిలోనూ ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన టాప్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో అఖండ 2 కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాకు జరుగుతున్న బిజినెస్ హైప్ చూస్తుంటే అంచనాలకు మించి ఉంటోంది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య అఖండ 2 థియేటర్ బిజినెస్ తో 100 కోట్లు దాటేస్తున్నాడు. సినిమాకు హిట్ టాక్ వస్తే బాలయ్య ఫస్ట్ టైం అఖండ 2తో 100 కోట్ల మార్క్ దాటేస్తాడు. అఖండ 2 పై ఫ్యాన్సే కాదు ఓటీటీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ మూవీతో ఫస్ట్ టైం బాలయ్య హిందీలోకి అడుగు పెడుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ ను 80 కోట్లకు కోట్ చేశారు నిర్మాతలు. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ పోటీ పడి చివరికి 84 కోట్లకు ఓటీటీ రైట్స్ ను జియో సొంతం చేసుకుంది. అఖండ 2లో బడ్జెట్ 100 కోట్లు దాటినా ఓటీటీ రూపంలో 70% పెట్టుబడి వచ్చేసింది. అఖండ 2 ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. ఓవర్సీస్ లో ఒకే ఒక్క సినిమాతో 2 మిలియన్ మార్కెట్ సొంతం చేసుకున్న బాలకృష్ణ అఖండ 2తో 16 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఫ్యాన్సీ రేటుకు బిజినెస్ జరగడంతో అఖండ 2 4 మిలియన్ మార్క్ చేరితే గానీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కాదు. సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తున్నా ఓవర్సీస్ లో 4నే ప్రీమియర్స్ పడనున్నాయి. తెలుగులో కూడా అదే రోజు ప్రీమియర్స్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.